హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వివో నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి వివో T3X గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ వివో T సిరీస్ మొబైల్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్లో లాంచ్ అయినటువంటి వివో T2 సిరీస్ చూసినట్టయితే చాలా సక్సెస్ అయితే అయింది. దానికి కంటిన్యూషన్గా ఈ ఇయర్ వివో T3 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. ఈ వివో T3 సిరీస్లో భాగంగా వివో T3 మొబైల్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. వివో మొబైల్స్ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసినట్టయితే ఇది ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా దీనిలో 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రీమియం ఫీల్ అయ్యేటువంటి డిజైన్ కూడా ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకా స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దీని యొక్క బాక్స్లో చూసినట్టయితే మనకు కొన్ని పేపర్స్ అయితే ఇస్తున్నారు. వాటితో సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, మొబైల్ బ్యాక్ కేస్ ఇచ్చారు, చార్జర్ ఇచ్చారు, సి టైప్ కేబుల్ అయితే ఇచ్చారు. బాక్స్లో చూసినట్టయితే అన్ని ఇచ్చారు, ఏం మిస్ అయితే కాలేదు. ఈ విధంగా దీని యొక్క అవుటర్ వ్యూ గురించి చూసినట్టయితే రైట్ సైడ్లో చూసినట్టయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉంటాయి. పవర్ ఆన్ బటనే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గానే అయితే యూజ్ అయితే అవుతుంది. ఇంకా టాప్ లో చూసినట్టయితే నాయిస్ కాన్సలేషన్ సెకండరీ మైక్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఏ టైం మీరు 2 సిమ్స్ కానీ లేదంటే ఒక మెమరీ కార్డు ఒక సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 2 కూడా నానో సిమ్స్ అయితే యూజ్ అయితే అవుతాయి ఇందు లోపల. ఇక బాటమ్ లో చూసినట్టయితే ప్రైమరీ స్పీకర్స్ ఉంటాయి, సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ప్రైమరీ మైక్ ఉంటుంది, అదేవిధంగా 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది 7.99 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 199 గ్రామ్ వెయిట్ తోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. క్రీమ్సన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్ అనేటువంటి 2 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ అయితే మనకి ఇస్తున్నారు. దీనిలో IP64 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్ తోనైతే మేడపై ఉంటుంది. సర్కులర్ మోడల్లో ఉన్నటువంటి కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో 2 కెమెరాలు ఉంటాయి, ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్ తోని మేడపై ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసినట్టయితే ఏ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నదో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ లోపల ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.72 inches ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీనివల్ల మీరు అవుటర్ సైడ్ కూడా మీరు డిస్ప్లేను ఈజీగా చూడవచ్చు. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లోపల HD కంటెంట్ లో మీరు వీడియోలు అయితే వాచ్ చేయవచ్చు. ఇందులో HDR10+ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అవి కూడా స్టీరియో స్పీకర్స్. దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి 300% బూస్ట్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా మల్టీమీడియా రన్ చేస్తున్నప్పుడు కానీ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. లౌడ్గా, క్వాలిటీగా, క్లియర్గానైతే ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. దీనిలోని పర్ఫార్మెన్స్ కోసం చూసినట్టయితే దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. ఇందులో 3 ర్యామ్ వేరియంట్లు అయితే ఉంటుంది. 4GB 128, 6GB 128 అండ్ 8GB 128. ఇందులో LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. స్టోరేజ్ని మీరు 1 TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.4 lakhs వరకు అయితే ఉంటుంది. దీని కెమెరా విషయానికి వచ్చేంటే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోటో క్వాలిటీ చూసినట్టయితే చాలా నీట్గా ఉంటుంది, అక్యురేట్గా, కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి. డే లైట్లో తీసినటువంటి ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తాయి. కొద్దిగా లో లైట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కెమెరాలు అయితే ప్రైస్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కెమెరాలు అవి. ఇక దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే ఇస్తున్నారు. ఒకసారి మీరు 100% ఛార్జ్ చేసినప్పుడు 1 day ఈజీగా అయితే మీకు రన్ అయితే అవుతుంది. ఇంకా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసినట్టయితే Android 14 అయితే వస్తుంది. ఫన్ టచ్ OS అయితే రన్ అవుతుంది. 2 years మేజర్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో
డైలర్ అయితే గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. వితౌట్ అలర్ట్ మీరు కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టంటే బ్లోట్వేర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు అవసరం లేదనుకున్నటువంటి యాప్స్ను మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టంటే వైఫై 5 ఉంటుంది, బ్లూటూత్ 5.1 ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 3.5 ఆడియో జాక్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ఇంకా మిగతా అన్ని సెన్సార్లు కూడా ఇచ్చారు, ఏది కూడా స్కిప్ చేయలేదు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేంటే ఇది బేస్ వేరియంట్ చూసినట్టంటే 13,499 రూపీస్ అయితే ఉంది. మీరు ఏదైనా కార్డ్స్ను ఉపయోగించి ఏదైనా సేల్ లోపల పర్చేజ్ చేసినప్పుడు ఒక 1000 వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వివో నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి వివో టీ మొబైల్ యొక్క స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఈ మొబైల్ నచ్చిందా లేదో కామెంట్లో అయితే చెప్పండి. నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.